క్యాన్సర్ ఈ పేరు వినగానే భయం, నిస్సహాయత కలుగుతాయి. లక్షలాది జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఈ ప్రాణాంతక వ్యాధి వైద్య రంగానికి ఎప్పుడూ సవాలుగా నిలిచింది. అయితే రష్యా నుంచి శుభవార్త వచ్చింది. రష్యా శాస్త్రవేత్తలు క్యాన్సర్ను ఎదుర్కొనే విప్లవాత్మక mRNA వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. రష్యా ఫెడరల్ మెడికల్ అండ్ బయాలజికల్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ కరోనా మహమ్మారిని అడ్డుకున్న mRNA టెక్నాలజీ ఆధారంగా రూపొందింది. ప్రీ క్లినికల్ ట్రయల్స్ లో ఈ వ్యాక్సిన్ అద్భుత ఫలితాలను చూపించింది. క్యాన్సర్ కణితుల పెరుగుదలను తగ్గించటమే కాకుండా రోగుల మనుగడ రేటును గణనీయంగా పెంచింది. ఈ ఫలితాలు క్యాన్సర్కు సమర్థవంతమైన నివారణ సాధ్యమనే నమ్మకాన్ని బలపరిచాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ పెద్ద ప్రేగు క్యాన్సర్పై దృష్టి సారించినప్పటికీ మెదడు క్యాన్సర్, కంటి క్యాన్సర్ వంటి అరుదైన ప్రమాదకర క్యాన్సర్లపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ బహుళ క్యాన్సర్ రకాలను ఎదుర్కోగల సామర్థ్యం కలిగి ఉండవచ్చనే ఆశాభావం కలుగుతోంది. ఈ విజయం వెనుక ఎన్నో ఏళ్ల కృషి, నిరంతర పరిశోధన ఉన్నాయి. క్యాన్సర్ను నియంత్రించే వ్యాక్సిన్ అనే కల ఇప్పుడు నిజమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ విజయవంతమైతే క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. రోగులకు, వారి కుటుంబాలకు కొత్త ఆశ, జీవనం లభిస్తాయి. క్యాన్సర్ భయం సమాజం నుంచి క్రమంగా తొలగిపోతుంది. చికిత్స ఖర్చులు తగ్గుతాయి. రష్యా శాస్త్రవేత్తలు మానవ మేధస్సు, శాస్త్రీయ కృషితో ఏ శత్రువునైనా జయించవచ్చని నిరూపించారు. ఈ వ్యాక్సిన్ త్వరలో అధికారిక ఆమోదం పొంది క్యాన్సర్తో పోరాడుతున్న లక్షలాది మంది జీవితాల్లో ఆశాకిరణాన్ని ప్రసరించాలని ప్రపంచం ఎదురుచూస్తోంది.